సో మీరలా మిస్ ఇండియా అని అనౌన్స్ చేసి క్రౌన్ పెడుతున్నప్పుడు ఇండియా అనే ఒక బ్యాడ్జ్ వేసుకుంటాము ఆన్ ద స్లీవ్ ఎవ్రీ డే కన్ఫెట్టి ఇన్ ద ఎయిర్ ఫుల్ పీస్ మోడ్లోకి వెళ్ళిపోయాను. మిస్ ఇండియా నుంచి ఎలాగా మూవీలోకి ఆఫర్ వచ్చింది, మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి ఎందుకు మొదలు పెట్టాలనుకున్నా? ఐ థింక్ ఫ్యాషన్ లో వి సెల్లింగ్ అన్ అవుట్ఫిట్, వి సెల్లింగ్ అ ప్రోడక్ట్, కానీ సినిమాలో వి నాట్ సెల్లింగ్ సంథింగ్, వి జస్ట్ టెల్లింగ్ స్టోరీస్. అండ్ నాకు అది చాలా నచ్చింది. సో అంటే నేను ట్రైలర్ లో ఎక్కువ చూసిన బోర్డ్ ఏంటంటే చెప్తా అసలు ఏంటి అది మీరు ఇప్పుడు చెప్పండి. చెప్తా హ్యాండ్ బావు కదా. చెప్తా ఏం చెప్తావు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు మిస్ వరల్డ్ మానస వారణాసి. ఎక్కడ చూసినా, ఏ పోస్టర్స్ చూసినా, ఏ ఇన్స్టా ఓపెన్ చేసినా సంతోష్ శోభన్ గారు అండ్ మానస వారణాసి అండ్ వీళ్ళ సినిమానే వినిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ వ్యాలంటైన్స్ డే అనగానే అసలుకి వాళ్ళే గుర్తొస్తున్నారు ఈ మంత్ కి అయితే. బట్ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మూవీ విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ మానస గారు. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అలా చెప్పినందుకు, బికాజ్ మాకు ఒక వాలిడేషన్ యాజ్ ఎ టీమ్, ప్రమోషన్స్ గట్టిగా జరుగుతున్నాయని. అసలు ఎక్కడ ఇన్స్టా ఓపెన్ చేసి ఏంటి ఇల్లు అసలుకి ఎవరు నాకు తెలిసి సోషల్ ఇంత ప్రమోషన్స్ సోషల్ మీడియాలో ఇన్ని ప్రమోషన్స్ మీరు వాడినట్లు ఇప్పుడు వరకు ఎవరు వాడలేదు. లైక్ వాడడం అంటే కూడా థాట్స్ అబౌట్ సోషల్ మీడియా ఇన్ జనరల్ అంటున్నారు. అవును, అంటే ఇప్పుడు విజయవాడ పునుగులు వెళ్తున్నాను. అసలు నేను అది ఎన్నిసార్లు చూసాను, అసలు ఎన్నిసార్లు నవ్వుకున్నాను. అని విజయవాడ వెళ్తాను పునుగుల కోసం థ్యాంక్స్ సో మచ్ అండి. మాకు చాలా ఫన్ ఎక్స్పీరియన్స్. అసలు ఇన్ఫాక్ట్ బై రోడ్ వెళ్ళాము టు విజయవాడ. మా టీం ఉన్నారు, అందరం కూర్చున్నాము. ఓకే, ఏం చేద్దామా అని ఒక ఆలోచనలో ఉంటే మా టీంలో సురేష్ ఇలా చేద్దామని సజెస్ట్ చేశారు. అండ్ మేము చాలా కనెక్ట్ అయిపోయాము. అండ్ నాకు పునుగులు అంటే ఎప్పటి నుంచో చాలా ఇష్టము. అండ్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్ అండి. ఆ జర్నీలో పునుగులే థీమ్ అనుకోండి. ఆ ట్రిప్ మొత్తం అంతే, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పునుగులు అంతే. ఫైనల్ గా మా విజయవాడ పునుగులు తిన్నారా లేదా? తిన్నానండి. తిన్నారా? ఎస్. సో రియల్లీ ఎంజాయ్డ్. బాగుంటుంది. సో మాది కూడా విజయవాడ అనమాట, అందుకే. ఓ నైస్, లవ్లీ. ఎస్, మీరే చెప్పాలి మరి ఎక్కడ తినాలో అనేది, బెస్ట్ ప్లేస్. మీరు తినేసి వచ్చారుగా, నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకోండి. అదే చెప్పాను నేను సంతోష్ శోభన్ గారిని కూడా నేను ఇదే క్వశ్చన్ చేశాను నిన్న. ఓకే, లేదు నేను తిన్నాము, అసలు మేము ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళం గట్టిగా. బట్ నేను ఆ రోజు ట్యూస్డే ఆర్ సంథింగ్ ఏదో పూజ ఏదో ఉంది అని చెప్పేసి మానేసా ఉన్నారు. సో నాకైతే సోషల్ మీడియాలో రెండే కనిపిస్తున్నాయి రీసెంట్ డేస్ నుంచి, మానస వారణాసి, మహేష్ బాబు వారణాసి. yes, the Varanasis are trending. సో మీరు చెప్పండి, ఎవరైనా నాకు తెలిసి చాలా మంది చెప్పుంటారు, అందరూ మానస వారణాసి అండ్ మహేష్ బాబు వారణాసి. ఎలా ఉంది ఫీల్? అందరూ అండి, వెరీ స్పెషల్ ఫీలింగ్. అండ్ ఇట్ వాస్ సచ్ అ స్వీట్ సర్ప్రైజ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో టైటిల్ నేమ్. అండ్ ఆల్వేస్ బిన్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ గారు అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ ప్రియాంక చోప్రా. సో అందరూ కలిసి నా సర్నేమ్తో ఒక మూవీ అనౌన్స్మెంట్ చేసేసరికి నాకు చాలా ఎక్సైట్మెంట్. అండ్ యాజ్ అ ఫ్యాన్ గర్ల్ కాంట్ వెయిట్. అంతే. సో ఎక్కడ చూసినా అసలు ఆ నేమ్ బాగా అలవాటు అయిపోయి ఉంది. యాక్చువల్ గా ఈవెంట్ కి మేము కూడా వెళ్ళాం లాస్ట్ టైము. సో అసలు నాకు అదే గుర్తొస్తుంది, వారణాసి అనగానే మేము అక్కడికి వెళ్ళింది. అండ్ మహేష్ బాబు గారు అక్కడ ఇట్లా రావడం కానీ, ఎంట్రీ కానీ, శృతి హాసన్ గారు డాన్స్ కానీ, అసలు సంచారి అంటే నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్. అసలు ఎన్నిసార్లు విన్నాను రిపీట్ లో. సో మాకు తెలుసు యాక్చువల్లీ మీరు గుడ్ సింగర్ అని కూడా నాకు తెలుసు. మా కోసం ఒక సాంగ్ అలా హమ్ చేయొచ్చు కదా. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే వెండివానా. దట్స్ ద టీజర్ యు గెట్. మామూలు ప్రమోషన్స్ చేయట్లేదండి బాబు వీళ్ళు. ఒక సాంగ్ లో కూడా ఇట్లా ప్రమోషన్ చేయించండి అంటే ఎంత కాన్షియస్ ఉన్నారంటే, మా దగ్గరికి చాలా మంది గెస్ట్లు వస్తూ ఉంటారు, సరదాగా సాంగ్ పాడమంటాం, పాడుతుంటారు. బట్ ఎంత ఇట్లా ఫ్లిప్ అనమాట, యా ఇది మా సినిమాలో ఉంది. ఎస్, లెట్స్ టాక్ అబౌట్ కపుల్ ఫ్రెండ్లీ మ్యాడ్నెస్ అండి. అసలు లాస్ట్ 1 వీక్ నుంచి ఇంకా అదొకటే. మాకు కూడా సోషల్ మీడియాలో అదే కనిపిస్తుంది. ఐఎమ్ గ్లాడ్
ఎస్ ఎక్కడ చూసినా కపుల్ ఫ్రెండ్లీ అండ్ మీది ఏదో ఒక న్యూస్ వైరల్ అవడం అండ్ సంతోష్ శోభన్ గారు యాంకర్ లేకుండానే హోస్ట్ చేసేసారు. ఫుల్ ఆన్. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఆ రోజు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు స్టేజ్. ప్రొడ్యూసర్ గారు వచ్చారు, డైరెక్టర్ గారు వచ్చారు. ఓకే, అందరం కూర్చుంటున్నాము. ఎక్కడున్నారా అనుకుంటే నెక్స్ట్ థింగ్ మైక్ లో ఆయన వాయిస్ వినిపించింది. సో ఇట్ వాజ్ స్వీట్ సర్ప్రైజ్ అండ్ చెంచేశారు ఆయన ఆ రోజు. మీకు కూడా తెలియదా ముందు? నాకు తెలీదు. సో అంటే అట్లీస్ట్ టీమ్ కి ఐడియా ఉంటుంది కదా అని. కరెక్ట్. అంటే బేసిక్ వి హ్యాడ్ సమ్ డిస్కషన్స్ అండి. కొంచెం కొత్తగా ఏదో ట్రై చేద్దామని. బట్ దేర్ వాస్ లాట్ ఆఫ్ హడావిడి. నేను వేరే సిటీలో ఉండే అండ్ లాస్ట్ మినిట్ అంత హడావిడి మధ్యలో అలా అయిపోయేసరికి ఐ వాస్ డామ్ హ్యాపీ టు Yes. సీ హిమ్ ఆన్ స్టేజ్. యాక్చువల్ గా చూసుకుంటే కనుక Mhm. మిగతా వాళ్ళు అంటే ఏ హీరో అయినా సరే Mhm. ఒక నెగిటివ్ మీమ్స్ కానీ ఏదో ఒకటి ఒక నెగిటివ్ అనేది ఉంటుంది. బట్ సంతోష్ శోభన్ గారు అనగానే అందరూ ఒక ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయిని వాళ్ళ తమ్ముడని అండ్ లైక్ Right. ఫ్రెండ్ అని అలా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు Yeah. అందరూ మీరు చూస్తే కనుక సంతోష్ శోభన్ గారికి హిట్ రావాలి, ఒక హిట్ కొట్టాలి అని చెప్పి అందరూ కింద మెసేజెస్ చేస్తూ ఉన్నారు. సో Right. మీరు తనతో ట్రావెల్ చేశారు, తను కూడా ఎంత పాజిటివ్ పర్సన్ ఏంటనేది మీరు చెప్పాలి. Fully deserves all the success అండి. అండ్ కమెంట్స్ లో రాసినట్టే ఈవెన్ ఐ ఫుల్లీ అగ్రీ దట్ హీస్ అ వండర్ఫుల్ పర్సన్, వెరీ ఫ్రెండ్లీ. అండ్ షూట్ చేసే టైంలో కూడా వర్క్ షాప్ సెట్ మన మీటింగ్స్ కానీ ఐ ఫీల్ లైక్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్, వెరీ పాజిటివ్. అండ్ టీమ్తో ట్రావెల్ అవుతూ నాకెప్పుడు నేను ఎక్కడో వేరే పర్సన్ ఈ టీంలో జాయిన్ అయినట్టు ఎప్పుడు ఫీలింగ్ కలగలేదు. ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. అండ్ ఎస్పెషలీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ ఆ జనరల్ నోషన్ ఉంటుంది కదండి, ఒక ఆర్టిస్ట్గా కొంచెం మన గురించి ఆలోచించాలి, మనమే స్పాట్ లైట్లో ఉండాలి, కొంచెం సెల్ఫిష్ టెండెన్సీ ఉండాలి అని అంటారు. బట్ ఐ డోంట్ ఫీల్ దాట్ అట్ ఆల్ అండి విత్ ద కపుల్ ఫ్రెండ్లీ టీమ్ ఆర్ విత్ సంతోష్ గారు. హీఈస్ రియలీ ఫన్ పర్సన్ టు యాక్ట్ విత్. And yeah, I'm really grateful that I got such a cool co-star. Yes, yes. And he deserves all the success అండి. ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టాలి అండ్ ఆల్వేస్ లవ్ అండ్ రెస్పెక్ట్. అంటే కపుల్ ఫ్రెండ్లీలో ఏ సర్టిఫికేట్ వచ్చింది? కపుల్ ఫ్రెండ్లీ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? సో అంటే ఎందుకు అంటే ఐ మీన్ చిన్నపిల్లలు చూడకూడదు ఏ సర్టిఫికేట్ వస్తే ఆబ్వియస్లీ. సో ఎందుకు కంటెంట్ వల్ల అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది? నేను చాలా సర్ప్రైజ్ అయ్యానండి ఆ న్యూస్ వచ్చేసరికి. అండ్ నిన్న ధీరజ్ గారు చెప్పినట్టు ప్యూర్లీ కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ వల్లనే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. బికాజ్ మా అందరికీ తెలిసినంత వరకు సినిమా ఇస్ నాట్ అ వల్గర్ ఏ రేటెడ్ సినిమా. ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, లవ్, వెరీ ఇన్నసెంట్ ప్యూర్ లవ్ స్టోరీ అండి. అండ్ డైరెక్టర్ డిఓపి గారి ట్రీట్మెంట్ కూడా చాలా మెచ్యూర్గా, ప్రొఫెషనల్గా, ఒక పోయిటిక్ వేలో చెప్తారు ప్రతిదీ. అండ్ సో ఐ థింక్ ప్యూర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ కోర్స్ మనం సినిమా గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. బట్ నాకు తెలిసినంత వరకు ఇట్స్ అ ఫిల్మ్ మేడ్ ఫర్ ఎవ్రీబడి. నాకేం అర్థం కాని పాయింట్ ఏంటంటే కపుల్ ఫ్రెండ్లీలో అంటే అంత నెగటివ్ వర్డ్ అనేది నాకేం అర్థం కాలే. బేసిక్ గా నాకు నిన్న ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే నిన్న ఈవెంట్ మేము వచ్చినప్పుడు ధీరజ్ గారు ఏం చెప్పారు అంటే సినిమా మొత్తంలో ఎక్కడ సెన్సార్ కి ప్రాబ్లం లేదు. సో ఓన్లీ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ అనే ఒక టైటిల్ గురించి మాత్రమే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ కపుల్ ఫ్రెండ్లీలో ఏముందని ఏ సర్టిఫికేట్ ఇచ్చారనే నాకు అర్థం. నాకు తెలిసి కపుల్ ఫ్రెండ్లీ అనే వర్డ్ ఎప్పుడైతే వింటామో చాలా మందికి ఇప్పుడు హోటల్ రూమ్స్ గుర్తొస్తాయి, రైట్? దట్స్ వేర్ హోటల్ రూమ్స్ ఆర్ కపుల్ ఫ్రెండ్లీ, హాస్టల్స్ ఆర్ కపుల్ ఫ్రెండ్లీ. సో ఆటోమేటిక్గా ఒక 18+ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఐఎమ్ గెస్సింగ్ అందుకే అండి. అదర్వైజ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాస్ ఫనీ బికాజ్ మొన్న ఎప్పుడైతే వైజాగ్ వెళ్ళామో మాల్లో ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఊరికే క్వశ్చన్ అడిగాము, వాట్ డూ యూ థింక్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ అని. అండ్ అక్కడ చాలా మంది కపుల్స్ హు ఆర్ ఫ్రెండ్లీ, ఫ్రెండ్స్ హూ బికేమ్ కపుల్స్, కపుల్స్ హూ బికేమ్ ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఇన్నసెంట్గా అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. సో ఐ ఫీల్ లైక్ ద మెనీ వేస్ టు ఇంటర్ప్రెట్ ఇట్. But I guess people will interpret it the way they want to interpret it. అంత కంట్రోల్ ఉండదు కదా మన చేతిలో. ఎస్ ఎస్
సో చూస్తే ఈ మొత్తం చెన్నైలో షూటింగ్ జరిగింది. సో అక్కడ హార్డ్ పార్ట్ అంటే ఏం చెప్తారు? అంటే మీకు చాలా టఫ్ గా అనిపించింది చెన్నైలో షూట్ చేసేటప్పుడు మీకు బాగా టఫ్ గా అనిపించిన పార్ట్ అంటే ఏముంది? డెఫినెట్ గా చెన్నైలో ఉన్న సమ్మర్ వెదర్ అండి. ఎండ చాలా గట్టిగా కొడుతుంది. అండ్ ఈ ఫిల్మ్‌లో అయితే మేము చాలా వరకు గొరిల్లా షూటింగ్ చేసాము. ఆన్ ద రోడ్స్ ఆఫ్ చెన్నై. లిటరల్లీ ట్రాఫిక్ మధ్యలో, కూరగాయల మార్కెట్ మధ్యలో. సో, ఐ థింక్ వెదర్ వైస్ ఇట్ వాస్ అ బిట్ ఆఫ్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ మోర్ ఫర్ సంతోష్. ఎందుకంటే ఆయనే బైక్ రైడర్. నేను మంచిగా ఆరామ్‌సే వెనకాల కూర్చున్నా. ఎంజాయింగ్ ది సిటీ ఆఫ్ చెన్నై. అంటే నేనొకటి విన్నాను నిన్న. అంటే బైక్‌లో ట్రావెల్ చేసేటప్పుడు బ్యాగ్‌లో ఏవో పెట్టారంట. ఏంటి ఆ బ్యాక్ స్టోరీ? దానికి ఎక్కువ ఇబ్బంది పడ్డానని చెప్పారు. యాహ్! కొన్ని షాట్స్ ఉంటాయండి. ఇన్‌ఫాక్ట్ ట్రైలర్‌లో కూడా ఐ థింక్ యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ బ్యాగ్స్. మై క్యారెక్టర్స్ క్యారింగ్ అ లాట్ ఆఫ్ లగేజ్. మరీ అంత డీటెయిల్‌గా ఎళ్ళను. ఎందుకంటే ఒక 3 డేస్‌లో మూవీ ఎనీవే రిలీజ్ అయిపోతుంది. మీకు అర్థమైపోతుంది ఏముంది బ్యాగ్‌లో. ఓకే. డన్. యాహ్! సో అంటే నేను ట్రైలర్‌లో ఎక్కువ అది యాహ్! చూసిన వర్డ్ ఏంటంటే చెప్తా, చెప్తా. చెప్తా, చెప్తా. మీ దగ్గర నుంచి నేను ఎక్కువ విన్న వర్డ్ అన్నమాట. సో అసలు ఏంటి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా నాకు అర్థం కాలేదు. త్రూఅవుట్ స్టోరీలో ఈ యాహ్! డైలాగ్ నేను ఒక 5, 6 టైమ్స్ ఐ మీన్ ట్రైలర్‌లో అవును. సారీ. ట్రైలర్‌లో నేను ఒక 5, యాహ్! 6 టైమ్స్ విన్నాను. యాహ్! చెప్తాను. హ్మ్. చెప్తాను. అసలేంటి అది మీరిప్పుడు చెప్పండి. చెప్తా. దీనికి కూడా చెప్తాననే ఆన్సరేనా? మీరటు సంతోష్ శోభన్ గారికి చెప్పక, మాకు చెప్పక ఎప్పుడు చెప్తారు? ఇన్‌ఫాక్ట్ మూవీలో కూడా ఓకే. ఐ అగైన్ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్. బట్ చెప్తా ఈస్ అ వెరీ ఐకానిక్ వర్డ్ అండి ఫర్ మిత్ర నా క్యారెక్టర్. అండ్ తను చెప్తా అంటుంది కానీ షీ ఈస్ వెరీ యాక్షన్ ఓరియెంటెడ్. వెంటనే చెప్పేస్తుంది. సో, హ్మ్. చెప్తా. అంతే. యాహ్! చెప్తా ఈస్ హర్ వర్డ్. అందరికీ ఉంటుంది కదండీ! ఆ! ఆ ఒక్క వర్డ్ ఏదైతే రోజు వాడుతూ ఉంటాము అని. మీకు ఉండొచ్చు. డు యూ యెస్. హావ్ ఎ నేను వర్డ్? వాట్ ఈస్ యువర్ వర్డ్? సేమ్ ఇదే. ఇది చెప్తా. చెప్తాను. అందుకే నేను ఆ వర్డ్ నేనెందుకో ట్రైలర్ మాత్రం ఓహ్! కనెక్ట్ నైస్. మీది అదేనా వర్డ్? అవును. ఓకే. సో అందుకే నేను అదంతా కనెక్ట్ చెప్తాను. ఇట్లా డైలీ చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కదా! ఒక కాల్ మాట్లాడి ఇంకో కాల్ మాట్లాడేటప్పుడు ఆర్ వాటెవర్ ఇంకోటి చేసినప్పుడు అది మర్చిపోతూ ఉంటాం. ఇంకొకళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు. అవును. సమ్ మై ఎడిటర్ అడుగుతారు, ఎస్సీఓ అడుగుతారు, లేదా ఇంకొకళ్ళు హ్మ్. చెప్తాను. చెప్తా. ఈ వర్డ్ నేను డేలో ఎన్ని సార్లు యూజ్ చేస్తానో నాకు తెలీదు. ఓకే. సో అందుకే నేను ఆ వర్డ్‌కి అలా కనెక్ట్ అయ్యానన్నమాట. లవ్లీ. ఇంకా ట్రైలర్‌లో 2, 3 టైమ్స్ చూపిస్తారండి. మూవీలో ఇంకా యుల్ సీ మెనీ జెమ్స్. యెస్. సో అంటే ఈ సినిమాలో చేసే క్యారెక్టర్‌కి అండ్ మానస గారికి దగ్గర రిలేషన్ ఏమైనా ఉంటుందా? ఐ మీన్ రియల్ క్యారెక్టర్‌కి, రీల్ క్యారెక్టర్‌కి అంటే ఏం చెప్తారు? ఐ థింక్ మేబీ వి బోత్ ఇంజినీర్స్ కదండీ! ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఇద్దరికీ ఒక బ్యూటిఫుల్ లైఫ్ బిల్డ్ చేయాలనుంది. ఇండిపెండెంట్‌గా ఉండాలనుంది. ప్యాషన్‌ని ఫాలో అవ్వాలనుంది. అండ్ మెయిన్ ఇవే సిమిలారిటీస్ మిత్రాకి నాకు. అండ్ ఆల్సో సింపుల్ ఫ్యామిలీస్, హోల్సమ్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ సెటప్ చాలా సిమిలారిటీ అండి మిత్రాకి నాకు. యాహ్! యాక్చువల్‌గా నేను విన్నాను. యాక్చువల్‌గా మీరు అంటే వేరే ఇంటర్వ్యూస్ ఆర్ వాటెవర్ కొన్ని హ్మ్. చోట్ల చూసానన్నమాట. సో 9-5 జాబ్ చేయడం ఇష్టం లేక ఇట్లా ఫ్యాషన్‌లోకి వెళ్ళాను అని చెప్పేసి నేను విన్నాను. హుహు. సో నిజమేనా ఇంతకుముందు మీరు హ్మ్. 9-5 జాబ్ చేసేవాళ్ళు? అసలు మీ బ్యాక్ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చారు? చేశాను. ఐయామ్ ఎ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. ఓహ్! ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. అండ్ సో, ఇమ్మీడియేట్‌గా గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేశాను. ఇక్కడే హైదరాబాద్‌లో. జాబ్ చేస్తూ మిస్ ఇండియా అనే ఒక బేసిక్‌లీ మిస్ ఇండియా తగులుకుంది. అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ డెవలపింగ్ అ ప్యాషన్ ఫర్ రిప్రజెంటింగ్ ద కంట్రీ అట్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్. అండ్ ఎప్పుడైతే గెలిచానో ఇట్ వాస్ అ క్లియర్ సైన్ అండి ఫర్ మీ టు జస్ట్ సే థాంక్ యూ. బై. అండ్ పుట్ ఆల్ మై ఫోకస్ ఆన్ దిస్ న్యూ చాప్టర్. సో ఫ్యాషన్ అంటున్నారు కానీ నేనెప్పుడూ ఫ్యాషన్ అనుకుని స్విచ్ చేయలేదు. ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద కంట్రీ మిస్ ఇండియా. అండ్ సో ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ అండి. బికాజ్ మిస్ ఇండియా వల్లనే నాకొక ధైర్యం వచ్చింది. టు లీవ్ మై జాబ్ అండ్ ట్రై సంథింగ్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఒక 180 డిగ్రీ ఫ్లిప్ అయిపోయింది లైఫ్‌లో. అండ్ యాహ్! ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్. ఎక్కడో డీప్ డౌన్ అది ఉంటుంది కదండీ! మన ప్యాషన్స్‌ని
ఫాలో అవ్వాలి, అట్లీస్ట్ ట్రై అయినా చేయాలి, చేసి చూడాలి. సో దట్స్ వాట్ హ్యాపెన్. యాహ్! బట్ కాకపోతే ఇప్పుడు అంత ఈజీగా మాట్లాడుతున్నాం గానీ, నాకు తెలిసి ప్రాసెస్ అంత ఈజీ కాదు. సో, సడెన్‌గా ఒక కంఫర్ట్ జోన్. సో, Right. 9-5 జాబ్, మంచి కంపెనీ, మంచి సాలరీ. ఇట్స్ ఏ కంఫర్ట్ జోన్. అవును. సో, అక్కడికి వెళ్ళాలి అనేది మీ ఫస్ట్ నుంచి ఉండే ప్యాషనా? Mhm. జాబ్ చేస్తూ లేదు ఇక్కడ నేను స్టక్ అయిపోయాను. నా కెరీర్ ఇంకా బిల్డ్ చేయాలి అని చెప్పి అక్కడి నుంచి బయటకొచ్చారా? ఎగ్జాక్ట్ అంటే ఏం చెప్తారు? ఐ హ్యాడ్ అ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అండి వర్కింగ్. నా టీమ్‌మేట్స్ అందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పటికి వీఆర్ రియల్లీ ఫ్రెండ్లీ. హౌఎవర్ ఎక్కడో డీప్ డౌన్ ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ అండి. లేదు ఇంకా ఏదో చేయాలి, ఒక పెద్ద పర్పస్‌తో కనెక్ట్ అవ్వాలి. రోజు ఇలా ఆఫీస్ ల్యాప్‌టాప్ ముందు కూర్చోలేను అనే ఒక ఫీలింగ్ అయితే స్టార్టింగ్ నుంచి ఉంది. అండ్ ఐయామ్ జస్ట్ రియల్లీ గ్రేట్‌ఫుల్ బికాజ్ జాబ్ చేస్తూ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయగలిగాను మిస్ ఇండియా డ్రీమ్‌ని. అండ్ ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ యెస్ దిస్ ఈస్ ఫర్ యూ అనే మెసేజ్ వచ్చిందో ఫ్రమ్ ద మిస్ ఇండియా ఆర్గనైజేషన్, చాలా ఈజీ అయింది. బట్ లైక్ యూ సెడ్ కష్టమే. ఎందుకంటే ఒక కంఫర్ట్ జోన్ వచ్చిన తర్వాత ఆ కంఫర్ట్ జోన్‌ని వదిలేయడం అనేది చాలా ఆలోచించాలి. ఎస్పెషల్లీ ఈవెన్ మోర్ విత్ పేరెంట్స్ కదా! యెస్. వాళ్ళ ఒపీనియన్స్ ఎందుకు అవసరమా? ఆహ్, ఇంత మంచి లైఫ్ ఉంది, ఫోకస్ చేయొచ్చు కదా! సేఫ్, ప్రొటెక్టెడ్ మన వాళ్ళు. కొత్త ప్రపంచం తెలీదు ఎవరుంటారు, అవసరమా? ఖచ్చితంగా ఈ క్వెషన్స్ అన్ని ఫేస్ చేశానండి. బట్ సమ్‌వేర్ డీప్ డౌన్ యూ వాంట్ టు టేక్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్. అది జరిగింది. యాహ్! యాక్చువల్‌గా నేను చూసాను. మీ గ్రాండ్ మదర్ అనుకుంటా. సమ్ హ్మ్. పిక్చర్స్ చూసాను నేను. యాహ్! సో, తనతో పాటు కలిసి మీరు పిక్చర్స్ దిగడం గాని అవన్నీ నేను చూసా. మూమెంట్స్ అవన్నీ అవును. చాలా బా అనిపించింది నాకు. సో, ఫస్ట్ మీరు అలా విన్ అయ్యి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ వాళ్ళ ఫీలింగ్ మదర్, ఫాదర్ అండ్ మీ గ్రాండ్ మదర్ ఫీలింగ్ అంటే ఏం చెప్తారు? మిస్ ఇండియా విన్ అయ్యి వచ్చిన తర్వాత. మదర్, ఫాదర్ అయితే ఫుల్ షాక్. ఫాదర్ అయితే అసలు ఎక్స్‌పెక్టే చేయలే. ఏదో ఎళ్ళింది, వచ్చేస్తుందిలే కొన్ని రోజుల్లో అనుకున్నారు. సో, వెన్ ఐ యాక్చువల్లీ వన్, వాళ్ళకి ఫుల్ షాక్ అండ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ యాంగ్జైటీ. ఎందుకంటే ఓహ్! నో! కూతురు బాంబేకెళ్ళిపోతుంది మమ్మల్ని వదిలేసి అనే ఒక అది కూడా ఉండింది. అమ్మమ్మ ఈస్ బిందాస్ అండి. వచ్చారా మిస్ ఇండియా గారు? దట్ ఈస్ అమ్మమ్మ జోన్. వెటకారం. డెఫినెట్‌గా. మీ ప్రాపర్ యాహ్! ఎక్కడండి? ప్రాపర్ నేను పుట్టింది హైదరాబాద్. హ్మ్. ఆల్దో అమ్మా, నాన్న సైడ్స్ ఏమో మచిలీపట్నం, ఏలూరు, తిరువూరు. ఓకే. యాహ్! మొత్తం ఆంధ్ర, తెలంగాణ కవర్ చేశారు. యాహ్! సో, అంటే నేను ఎక్కడో మీ దీనిలో ఐ మీన్ మీ మిస్ ఇండియా కాంపిటీషన్స్‌లో ఎక్కడో తెలంగాణ అని చెప్పేసి దాని మీద హ్మ్. చూసాను. ఓకే. సో, నేను అదే అనిపించింది. అంటే స్లాంగ్ ఏమో కొంచెం ఆంధ్రలా అనిపించింది నాకు. అవును. ఇంట్లో అందరూ ఆంధ్రానే మాట్లాడతారండి. సో, తెలంగాణ స్లాంగ్ అనేది ఎప్పుడైతే కాలేజ్ టైమ్ స్టార్ట్ అయిందో అప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ అయింది తెలంగాణ స్లాంగ్. అండ్ నౌ ఆల్ ద మోర్ సినిమా ఇండస్ట్రీ ఎంటర్ అయిపోయిన తర్వాత అందరూ ఇంకా సో మచ్ తెలంగాణ స్లాంగ్ యాహ్! ఈవెన్ మై మేనేజర్ మీరిందాక కలిసే ఉంటారు. మొత్తం తెలంగాణ స్లాంగే. సో, చూస్తే గనుక ప్రభాస్ గారు యాహ్! మీ దాని గురించి మంచి పోస్ట్ పెట్టారు. యెస్. అసలకి ఇంకా యూవీ మీడియా నుంచే మీ సినిమా హ్మ్. వస్తుంది. సో, మీరు చెప్పండి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి ప్రభాస్ గారి గురించి? వెరీ ఎక్సైటెడ్ అండి. అండ్ ఎప్పుడైతే పోస్ట్ పెట్టారో ఇట్ వాస్ సచ్ ఎ స్వీట్ సర్ప్రైజ్. అండ్ నిన్న సంతోష్ గారు కూడా చెప్పారు దట్ ఇట్ కేమ్ స్ట్రెయిట్ ఫ్రమ్ హిస్ హార్ట్. అండ్ ఓన్లీ గ్రాటిట్యూడ్ అండి. ఫ్రమ్ ద ఒరిజినల్ డార్లింగ్ అంత సపోర్ట్ రావడం అనేది మన అదృష్టం. అండ్ రియల్లీ గ్రేట్‌ఫుల్. అంటే నేను విన్నాను మీరెవరు అడగలేదు. టీమ్ నుంచి ఎలాంటి మెసేజ్ వెళ్ళలేదు. బట్ అక్కడ టీమ్ నుంచే ప్రభాస్ గారి టీమ్ నుంచి మీకు కాల్ వచ్చింది అన్నారు. ఏంటి ఆ బ్యాక్ స్టోరీ? ఐ థింక్ జరిగిందేంటంటే మా ప్రొడ్యూసర్ గారు అజయ్ అన్న, ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ విత్ ప్రభాస్ గారు. అండ్ ఐయామ్ ష్యూర్ వాళ్ళ గ్రూప్‌లో అలా పెట్టి ఉంటారు ట్రైలర్ చూడండి అని. అండ్ ఐ థింక్ దట్స్ వేర్ ద కనెక్షన్ హ్యాపెండ్. ఆయన చూసేసరికి హే! ఇది షేర్ చేయాలి అని అనిపించింది. అండ్ నాకు తెలిసినంత వరకు అలా జరిగింది. సో, యాహ్! డెఫినెట్‌గా ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి అడిగారు. పంపించొచ్చు కదా! మన దానిలో పోస్ట్ చేయొచ్చు కదా! అని ప్రభాస్ గారే యాహ్! అడిగారు అని చెప్పేసి అనంగానే
లిటరలీ షాక్ అన్నమాట. Yeah. బేసిక్ గా రోజు ఎంతో మంది ఒక పోస్ట్ పెడితే బాగుండని చాలా ప్రపోజల్స్ అక్కడ వరకు వెళ్తాయి. అవును. సో ఒక అవును. పోస్ట్ పెట్టండి, లేదా ఒక సినిమాకి హైప్ వస్తుంది, అట్లీస్ట్ మా Correct. సినిమా వస్తుందని తెలుస్తుంది అని చెప్పేసి ఇలా చాలా ప్రపోజల్స్ ఉంటాయి. అవును. అట్లాంటిది అక్కడ టీం నుంచి మీ దగ్గరికి ఎందుకు పంపించలేదు, మనం పోస్ట్ చేసేవాళ్ళం కదా అని కదా! ప్రభాస్ గారు అడగడం అంటే బ్యూటిఫుల్ అసలు. సో స్వీట్. అదే Yeah. అనిపించింది నాకైతే. Yeah, yeah. Really అండి. వెరీ గ్రేట్‌ఫుల్. సో చూసుకుంటే డైరెక్టర్ తమిళ్ డైరెక్టర్. అవును. సో మరి అక్కడ ఎలా మేనేజ్ చేశారు? అంటే మీకు ఇంక ఏ లాంగ్వేజెస్ వచ్చు? తమిళ్ వచ్చి అసలు ఏంటి? చాలా వరకు నేర్చుకున్నానండి. Hmm. ఐ లవ్ స్పీకింగ్ ఇన్ తమిళ్. ఇన్‌ఫాక్ట్ చెన్నైలో స్టార్టింగ్ ఎలా జరిగిందంటే, ఇప్పుడు డైరెక్టర్ గారు స్క్రిప్ట్ మొత్తం తమిళ్‌లోనే రాసారు. అండ్ సో వర్క్‌షాప్ రోజుల్లో మేమేం చేసేవాళ్ళమంటే, ప్రతి సీన్ తమిళ్ డైలాగ్‌ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసేవాళ్ళం. సింపుల్ ట్రాన్స్‌లేషన్ కాదు. అది ఆ బీట్ మ్యాచ్ అయ్యేటట్టు కూర్చుని మ్యాచ్ చేసేవాళ్ళము. అండ్ ఆయనకి యాక్చువల్లీ తెలుగు వచ్చండి. బట్ తమిళ్‌లో ఎక్కువ ఫ్లూయెన్సీ. సో మిడిల్ గ్రౌండ్ ఏముంది ఇంగ్లీష్. సో తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్‌తో అలా 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 మేనేజ్ చేసాము. మీకెన్ని Yeah. లాంగ్వేజెస్ వచ్చు? తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఓకే. తమిళ్ నేర్చుకుంటున్నాను. కத்துக்கிறேன். இப்போ நல்லா தெரியும். చాలా వరకు ఒక్క సినిమాకే ఇంత మేనేజ్ చేస్తున్నారంటే ఇంకా నెక్స్ట్ తమిళ్లో తీస్తున్నారో మరి. అవును యాక్చువల్లీ. ఓ సీరియస్లీ? Yeah. ఇది అసలు నాకు తెలియదు. నెక్స్ట్ తమిళ్ మూవీయా, ఎవరితో Yeah. ఏంటి చెప్పండి. సో డీటెయిల్స్ ఎప్పుడైతే ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ Yes, yes. చేస్తుందో మీకు తెలుస్తుంది. ఎస్. బట్ అ వెరీ ఎక్సైటింగ్ రోల్ అండి. వెరీ మాసీ క్యారెక్టర్. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో మాసి క్యారెక్టర్ అని ఎక్సైటెడ్ ఉన్నారా? యా కొంచెం రౌడీ తను. అంటే మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉంటుందా? యా అండి. అట్లీస్ట్ నాకు చాలా కంఫర్టబుల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కొంచెం రౌడీ. సో చూసుకుంటే కనుక మీరు అంటే జనరల్ గా ఇంకా మేబీ చాలా మంది మూవీ ఫీల్డ్ కి వస్తున్నారు అంటే ఇక్కడ కాస్టింగ్ కౌచెస్ ఉంటాయి, కమిట్మెంట్స్ అడుగుతారు, ఇట్లాంటి చాలా రెగ్యులర్ కామన్ గా చెప్తుంటారు హీరోయిన్స్ అయిన వాళ్ళే. బట్ అపార్ట్ ఫ్రమ్ నాకు దీనికన్నా కూడా ఫస్ట్ అసలు మీరు మిస్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఇంకా ఎక్కువ మోడలింగ్ సైడ్ ఉంటాయని చెప్పేసి మేము వింటుంటాం. రైట్. సో అక్కడ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్కడ ఇంకా ఎక్కువ ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటారు. సో మీరు మిస్ ఇండియా వరకు వెళ్ళొచ్చారు, సో నిజంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయా? నాట్ ఎట్ ఆల్ అండి. అట్లీస్ట్ నా మిస్ ఇండియా జర్నీలో అయితే అసలు అలాంటిది ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ద మిస్ ఇండియా ఆర్గనైజేషన్ వాజ్ వెరీ ప్రొఫెషనల్ ఫ్రమ్ ది స్టార్ట్. వాళ్ళ ఇంటెన్షన్ అనేది క్లియర్. బెస్ట్ క్యాండిడేట్ టు రిప్రజెంట్ ఇండియా నే సెలెక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో అక్కడ హెడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ ఫీమేల్ అండి, నతాషా గ్రూవర్. వెరీ సపోర్టివ్. ఒక బాసీ అమ్మగారులా ఉంటారు. షీఈస్ వెరీ స్వీట్. అండ్ సో వి ఆల్వేస్ ఫెల్ట్ వెరీ ప్రొటెక్టెడ్ అండి అక్కడ. యా అఫ్ కోర్స్ రూమర్స్ అనేవి వింటూ ఉంటాము మీరు చెప్పినట్టు. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో అయితే ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ డ్యూరింగ్ మై మిస్ ఇండియా జర్నీ. యా వెరీ సేఫ్. సో మీరు అలా మిస్ ఇండియా అని అనౌన్స్ చేసి ఇక అట్లా క్రౌన్ పెడుతున్నప్పుడు ఎగ్జాక్ట్ ఆ టైంలో మీ ఫీల్ అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్ ఆ టైంలోన జస్ట్ సరియల్ ఎక్స్పీరియన్స్ కదండి. ఒక పాయింట్ తర్వాత అయిపోతాము దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, దిస్ ఇస్ రియల్. అండ్ కన్ఫెటీ ఇన్ ద ఎయిర్, ఇంకా ద కెమెరాస్, ద ఫ్లాషెస్, ఫుల్ పీస్ మోడ్ లోకి వెళ్ళిపోయానండి. జస్ట్ గ్రాటిట్యూడ్ అండ్ పీస్. సో అలా మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అలా అక్కడ మన ఫ్లాగ్ కూడా చూస్తున్నప్పుడు అసలుకి అంటే ఇంకా అది ఫీల్ వేరు కదా. కంప్లీట్ వేర్ అండి. ఇట్స్ ద బెస్ట్ ఫీలింగ్. అండ్ ఎస్పెషలీ మనం ఎప్పుడైతే ఇండియా అనే ఒక బ్యాడ్జ్ వేసుకుంటామో ఆన్ ద స్లీవ్ ఎవ్రీ డే, ఇట్స్ సచ్ ఫీలింగ్ ఆఫ్ ప్రైడ్. అండ్ మనం ఎప్పుడైతే వేరే అమ్మాయిల్ని కూడా కలుస్తామో ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, మన కంట్రీలో ఉన్న కల్చర్ స్పెషాలిటీ అనేది ఇంకా లైక్ ఆ గ్రాటిట్యూడ్ అనేది అలా పెరిగిపోతుంది. And you really realize how special it is to come from where we come from. Yeah, mana fashion, mana food, mana languages, pratidi మనం ఎప్పుడైతే కొత్త దేశంకి వెళ్తామో కనెక్ట్ ఇంకా పెరిగిపోతుంది అంటారు కదా విత్ అవర్ హోమ్ ల్యాండ్. అది జరిగింది.
యా యాక్చువల్గా మీరు ఒక 95 మంచి జాబ్, అక్కడి నుంచి లైఫ్ లో ఇంకేదో సాధించాలని డైరెక్ట్ గా మోడలింగ్ కి వెళ్ళారు, మిస్ ఇండియా అయిపోయారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు హీరోయిన్ గా ఆన్ స్క్రీన్ ఇక్కడ వెండి తెర మీద కనిపిస్తున్నారు మాకు స్క్రీన్ మీద. మీ గోల్ అంటే ఏంటి, అసలు మీది ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది నాకు ఇంకా క్లారిటీ రాలేదు. మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. యా అండి, క్యూరియస్ కిడ్ చిన్నప్పటి నుంచి. ఆ క్యూరియాసిటీని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి అని మోటో నాది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ప్రస్తుతానికి మీరు నా గోల్ ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి, టు టెల్ బ్యూటిఫుల్ స్టోరీస్ అండి, టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ జస్ట్ క్రియేట్ క్యారెక్టర్స్ దట్ కనెక్ట్ విత్ పీపుల్. అదే నా గోల్ సినిమా. సో యాక్చువల్ గా అక్కడి నుంచి డైరెక్ట్ గా మిస్ ఇండియా ప్లేస్ నుంచి అంటే ఐ మీన్ మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి హౌ టు గెట్ ఆపర్చునిటీ అంటే ఎలా వచ్చింది మీకు? ఫ్రమ్ మోడలింగ్ అంటారా? ఎస్. సో ఆనెస్ట్లీ మోడలింగ్ అనేది నేను చూస్ చేయలేదండి, అది అలా జరిగిపోయింది. బికాజ్ మిస్ ఇండియా విన్ అయిన తర్వాత బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి మోడలింగ్ హ్యాపెండ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, యువర్ క్వశ్చన్ వాస్ ఎలా ఎట్లా ఐ మీన్ మిస్ ఇండియా నుంచి ఎలాగా మూవీలోకి ఆఫర్ వచ్చింది, అసలు దీని offer సైడ్ కి వచ్చింది? రావాలి అనేది మీకు థాట్ ఎట్లా ఎందుకు వచ్చింది? అంటే మీరు హ్యాపీగా మోడలింగ్ చేసుకున్న తర్వాత బ్రాండింగ్స్ వస్తాయి, ఇట్స్ మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది. బట్ మళ్ళీ ఇండస్ట్రీ అనే పాటికి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ నుంచి చాప్టర్ మొదలు పెట్టాలి. అవును, నాట్ ఈజీ థింగ్. ఇప్పుడు కరెక్ట్. అక్కడ అంతా మొత్తం చెప్పాలి అంటే కనుక ఫుల్ఫిల్ అయిపోయింది, హ్యాపీగా మంచి ప్లేస్ లో కూర్చున్నారు, మీ దగ్గరికే వస్తారు అందరూ. సో ఈ బ్రాండ్ చేయండి, లేదు అంటే ఇంకొకటి చేయండి అని. బట్ అక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి ఎందుకు మొదలు పెట్టాలనుకున్నారు యాజ్ ఎ ఇండస్ట్రీలో అంటే? డెఫినెట్లీ బికాస్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండి. Hmm. ఐ థింక్ ఫ్యాషన్ లో ఎక్కువగా స్టిల్నెస్ క్యాప్చర్ చేస్తారు. మనము we're selling an outfit, we're selling a product, we're selling something, right? కానీ సినిమాలో we're not selling something, we're just telling stories. అండ్ నాకు అది చాలా నచ్చింది, టు బి ఏబుల్ టు టెల్ స్టోరీస్. అంటే మెంటలీ కూడా ఇట్స్ జస్ట్ సో మచ్ మోర్ ఎక్సైటింగ్ కదండి, ఇన్ని ఎమోషన్స్ని పోర్ట్రేట్ చేయడం, ఎక్స్పీరియన్స్ చేయడము. ఫ్యాషన్లో అది కొంచెం లిమిటెడ్, అంత జరగదు మ్యాటర్. అండ్ ఐఎమ్ ఎన్ ఎమోషనల్ పర్సన్, ఐ లైక్ టు టెల్ ఎమోషన్స్, షో ఎమోషన్స్. సో ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు మూవీస్ లో మీకు? ఏదైనా అంటే మీ చేసిన బ్రాండ్ చూసి వచ్చిందా అసలు ఆఫర్ అనేది? ఫస్ట్ ఇండస్ట్రీలో మీరేమైనా ట్రై చేస్తారు, మీకు ఆఫర్ వాళ్ళే వచ్చి మీరు చేయొచ్చు కదా మూవీ అని అడిగారు? మిస్ ఇండియా గెలిచిన తర్వాత వచ్చాయండి ఆఫర్స్, కానీ అప్పుడు నేను అంత పట్టించుకోలేదు. నా జాస్ మొత్తం ఓ మిస్ వరల్డ్, దేశంని రిప్రజెంట్ చేయాలి, అదే ఫోకస్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే రిటర్న్ వచ్చానో ఫ్రమ్ మిస్ వరల్డ్, మెల్లిగా స్టార్ట్ చేశాను థియేటర్ వర్క్ షాప్స్, ఆడిషన్స్, జస్ట్ మీటింగ్ పీపుల్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. అండ్ ఆ జర్నీలో నాకు యాక్టింగ్ మీద చాలా గట్టి ప్రేమ పట్టింది. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు మిస్ ఇండియా, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ దేవకినందన వాసుదేవ మిస్ ఇండియా వల్లనే వచ్చింది. ఇట్ వాజ్ అన్ ఆర్గానిక్ ట్రాన్సిషన్. బట్ ఆ తర్వాత కపుల్ ఫ్రెండ్లీ చూస్తే ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎన్ ఆడిషన్ అండి. ఫాలోడ్ ద ప్రాసెస్ దట్ టిపికలీ అన్ యాక్టర్ హ్యాస్ టు ఫాలో. దాంట్లో మీకు ఫస్ట్ దేవకినందన వాసుదేవలో ఫస్ట్ మీరు చేసేటప్పుడు అంటే అది ఫస్ట్ మూవీ కదా, అవును. సో ఎట్లా ఎగ్జైటెడ్, దానిలో నుంచి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు మీరు? చాలా నేర్చుకున్నానండి. ఫస్ట్ మూవీ కాబట్టి ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ఒక ఫిల్మ్ సెట్ లో వాతావరణం ఎలా ఉంటుంది, ఎంతమంది క్రూ మెంబర్స్ ఉంటారు, కెమెరాస్ ని ఎలా దృష్టిలో పెట్టుకుని పర్ఫామ్ చేయాలి, ఎమోషన్స్ కంట్రోల్, డైరెక్టర్ చెప్పేది ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, రైట్? అండ్ ఆల్సో లాంగ్వేజ్, లైక్ మనము ఫిల్మ్ సెట్లో వాడే లాంగ్వేజ్ నాకు ఎప్పుడు తెలీదు, రైట్? లైక్ మానిటర్, 48 టేక్, చాలా ఉంటాయి చిన్న చిన్న వర్డ్స్. అండ్ సో దోస్ బేసిక్స్ ఆర్ ఐ థింక్ వాట్ ఐ లర్న్డ్ ఆన్ మై ఫస్ట్ ఫిల్మ్ సెట్. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, దానిలో మీరు 3 మెంబర్స్ లాగా చేశారు కదా, అవును, కరెక్ట్ కదా? కరెక్ట్. నాకు ఆ లుకింగ్ అంతా మళ్ళీ కన్ఫ్యూజన్ అనమాట, కరెక్టా కాదని ఒకటి ఆలోచిస్తున్నాను అనమాట. సో 3 మెంబర్స్ లాగా చేయడం అది ఫస్ట్ మూవీలో. అవును. సో దాని గురించి చెప్పండి. అంటే మిమ్మల్ని మేము 3 మెంబర్స్ లా చూసాము దాంట్లో. అంటే ఎప్పుడో మేము చిరంజీవి గారిని ఆ మూవీలో చూడడము 3 మెంబర్స్ లాగా తప్ప, మళ్ళీ అలాగా అది ఫీమేల్ లో
3 రోల్స్ చేశారు మీరే. అవును. సో అది ఎట్లా ఛాలెంజింగ్ గా అనిపించిందా? అసలు ఏంటి మీరు చెప్పాలి అది. నాకు ఎప్పటి నుంచో అది ఉండిపోయింది. అడుగుదాం అనుకుంటున్నా బట్ అవును. ఇప్పుడు డైరెక్ట్ కలిసారు కాబట్టి అడుగుతున్నాను. ఫర్ షూర్. అదే కనెక్టింగ్ పాయింట్ అండి. ఎప్పుడైతే కథ విన్నానో, ఆయన ఆ ట్విస్ట్ రివీల్ చేసేసరికి నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. అండ్ షూటింగ్ ప్రకారంగా మాట్లాడాలంటే ఇట్ వాస్ ఛాలెంజింగ్ అండి. బికాజ్ ఒక సీన్‌లో ముగ్గురు క్యారెక్టర్స్ ఉండడం అనేది దిస్ ఎ లాట్ ఆఫ్ అంటే టెక్నికల్‌గా రైట్? Yes. సీజీ ఎట్సెట్రా ఇన్వాల్వ్డ్. అండ్ ఎప్పుడు మేము 3 మెంబర్ సీన్స్ షూట్ చేసేటప్పుడు దేర్ వర్ ఆల్వేస్ 2 అదర్ గర్ల్స్. ఓకే. అండ్ సో ఒక సీన్‌లో ఒక అమ్మాయి పొజిషన్‌లో నుంచుని ఎమోట్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ పొజిషన్‌లో నుంచుని ఎమోట్ చేయడం, మళ్ళీ వేరే ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం ఇన్ ద థర్డ్ పొజిషన్ వాస్ క్వైట్ ట్రిక్కీ. బట్ ఆల్సో లాట్ ఆఫ్ ఫన్. చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ Yeah. మూవీకి చాలా నేర్చుకున్నట్టున్నారు మీరు. యాహ్! ఊఫ్! సో మచ్ అండి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ 2. ఫస్ట్ మూవీతోనే అంత అర్థమైపోయింది. యాహ్! ఇంకా అర్థం చేసుకుంటూ వెళ్తున్నా. లెర్నింగ్ ప్రాసెస్. అంతే. సో చూసుకుంటే కనుక Yeah. అంటే మీ ఫ్యామిలీ అంటే మీరు మిస్ ఇండియా అంటే ఏదో చేసిందిలే అనుకున్నారు. బట్ మూవీస్ అనగానే మీ ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలుకి? వాళ్ళు అంటే ఇప్పటికే మేము హ్యాపీగా మంచి జాబ్ నుంచి వెళ్ళారు. సరే ఓకే ఫైన్ ఒక దానిలో సర్వే అవుతున్నారు అనుకుంటే మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు మీరు. సో మీ ట్విస్ట్ కి మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలుకి? లిటిల్ బిట్ సర్ప్రైజ్ అండి. బట్ మెయిన్ ఎప్పుడైతే ఫస్ట్ ఫిల్మ్ సైన్ చేశానో వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఫిల్మ్ వల్ల ఐ షిఫ్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్. యాహ్! సో దే వర్ వెరీ హ్యాపీ. అమ్మాయి ఫైనలీ వచ్చేసింది ఇంటికి. బట్ అదర్వైజ్ డెఫినెట్‌గా అండి యాజ్ ఎవ్రీ ఫ్యామిలీ స్టార్టింగ్‌లో వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి. రైట్? ఎస్పెషల్లీ వెన్ ఫ్యామిలీలో ఎవరు లేరు రైట్? ఇన్ ది ఇండస్ట్రీ. ఈ కొత్త ప్రపంచం ఎలా ఉంటుంది తెలీదు. బట్ ఐ థింక్ ఎక్కడో ఆ 2 ఇయర్స్ ఆఫ్ మిస్ ఇండియా తర్వాత వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చింది. అండ్ ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ బికాజ్ అట్ వన్ పాయింట్ దే వర్ వెరీ స్కేర్డ్. అండ్ ఈ రోజైతే వీవ్ రీచ్డ్ అ స్టేజ్ వేర్ అమ్మ ఇస్ లైక్ హే ఈ న్యూస్ చదివాను డైరెక్టర్ కొత్త మూవీ స్టార్ట్ చేస్తున్నారంట, కనెక్ట్ అవ్వచ్చు కదా అని. సో ఇట్స్ వెరీ క్యూట్. వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా ఇవాల్వ్ అయింది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి మీరు అక్కడ తీసుకొచ్చేసారు. వేరే ఆప్షన్ లేక. సో మీరు సింగిల్ అండ్ సిబ్లింగ్స్ ఏమైనా ఉన్నారు? యా ఒక సిబ్లింగ్ యంగర్ సిస్టర్. ఓకే. తను బయోమెడికల్ ఇంజనీరింగ్ చదువుతుంది. ఓకే. సో ఎట్లా ఉంటుంది మీ సిస్టర్స్ బాండ్స్? ఎప్పుడు ఇంట్లో ఫైటింగ్ ఉంటుందా లేదంటే ఫ్రెండ్లీ ఉంటుందా? అంటే జనరల్ గా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు అంటే కనుక కాస్ట్యూమ్స్ గురించి నా డ్రెస్ ఎందుకు వేసుకున్నావు లేదా టీవీ రిమోట్ దగ్గర ఇక్కడ ఎక్కువ జరిగే గొడవలు ఇవే ఉంటాయి. సో మీరు చెప్పండి. ఐ థింక్ చాలా వరకు చిన్నప్పుడైతే ఫుల్ అసలు నెక్స్ట్ లెవెల్ ఫైటింగ్. బట్ ఒక పాయింట్ తర్వాత తను హాస్టల్కి వెళ్ళిపోయింది, నేను బాంబేకి వెళ్ళిపోయాను. సో ఐ థింక్ న్యాచురల్గా ఫిజికల్ డిస్టెన్స్ గ్రో అయితే మన ఇద్దరి మధ్య లవ్ ఇంకా పెరుగుతుంది కదండి. అండ్ అదే జరిగింది. అండ్ నౌ వీఆర్ ఇన్ అ వెరీ పీస్ఫుల్ స్పేస్ వేర్ వీర్ రూటింగ్ ఫర్ ఈచ్ అదర్. మంచిగా చేయాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అనే ఒక సపోర్ట్ ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఉంటుంది. సో మీ సిస్టర్ ఫస్ట్ మిస్ ఇండియా అయినప్పుడు మీ సిస్టర్ రియాక్షన్ అంటే ఏం చెప్తారు? షీ వాజ్ ద మోస్ట్ రిలాక్స్డ్ అండి మా ఫ్యామిలీలో. ద మోస్ట్ రిలాక్స్డ్ అండ్ ఆల్సో ద మోస్ట్ ఎక్సైటెడ్ అండ్ సపోర్టివ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండి బికాజ్ ఐ థింక్ ఇంట్లో ఉన్న టెన్షన్ చాలా వరకు కొంచెం కూల్ కామ్ చేసింది. సో ఇంకా బ్యాక్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఫుల్ ప్రాపర్ సపోర్ట్ అండి, బ్యాక్ బోన్ అంతే. అంతే. సో మరి మీకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు? ఎప్పుడు చేయాలనుకుంటున్నారు వాళ్ళతో ప్రాజెక్ట్? ఇప్పుడు చేయాలనుకుంటున్నాను ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఎప్పుడు రైట్ ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారు ఇస్ మై ఫేవరెట్ హీరో. అండ్ గ్రోన్ అప్ వాచింగ్ హిస్ ఫిల్మ్స్ కదండి. మలేషియాలో చదువుకున్నాను ఫస్ట్ 10th స్టాండర్డ్. అండ్ అక్కడ ఎక్కువగా మేము మహేష్ బాబు గారి ఫిల్మ్స్, పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్సే చూసేవాళ్ళము. అండ్ వుడ్ బి అన్ ఆనర్ టు వర్క్ విత్ హిమ్. మహేష్ బాబు గారి మూవీస్ లో ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? పొక్కిరి. పోకిరి. పోకిరి అనగానే ఆల్సో నేను చాలా ఇష్టము. సో ఇప్పుడు మహేష్ బాబు గారి మూవీలో మీకు ఒక ఆఫర్ వచ్చింది, సో యాక్ట్ చేయాలి. బట్ మహేష్ బాబు సిస్టర్ గా వచ్చింది, చేస్తారా?
ఇందాకే ఒకరు అడిగారు ఇదే క్వశ్చన్. ఐమ్ సారీ బట్ నో. మహేష్ బాబు సిస్టర్ అయితే చేయ నో. ఆఫర్ లేకపోయినా పర్లేదు కానీ మహేష్ Yes. బాబు సిస్టర్ గా మాత్రం చేయనంటున్నా. మానస వారణాసి అంతేనండి, క్లారిటీ ఉంది. ఫుల్ క్లారిటీ. ఎస్. ఓకే, బ్యాక్ టు యువర్ మూవీ. సో మొత్తం చెన్నైలోనే షూట్ చేశారా అండ్ ఇక్కడ ఏమైనా షూట్ చేశారా అసలు ఏంటి? 90% చెన్నై, 10% కేరళ. బ్యూటిఫుల్ లొకేషన్స్. కేరళలో కొల్లం, వర్కల. సో దీనిలో మీ ఫాదర్ క్యారెక్టర్ రాజు కనకల గారు చేశారు, రైట్? సో అసలు మెచ్యూర్డ్ యాక్టర్, సూపర్ యాక్టర్, ఇంకా ఆయన గురించి Super. చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు యాక్ట్ చేసేటప్పుడు అరే ఈ టాలెంట్ గ్రాప్ చేయాలి ఆయన దగ్గర నుంచి, లేదు అంటే ఇది చూసి అరే నేను వీళ్ళు ఇంత బాగా చేశారు అనే ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? సీన్స్ ఆ సిచ్యువేషన్స్. ఫస్ట్లీ రాజీవ్ గారు చాలా స్ట్రిక్ట్ ఫాదర్ అండి స్టోరీలో. రియల్ లైఫ్ కంప్లీట్ ఆపోజిట్. సో ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ అండి. ఐ థింక్ ఎప్పుడైతే బ్రేక్ దొరికేదో ఆయనతో సినిమా గురించి మాట్లాడడం, ఫుడ్ గురించి మాట్లాడడము. అండ్ నాకు గుర్తున్నది ఏంటంటే, ఐ రిమెంబర్ ఒక రోజు షూట్ చేస్తున్నాం సీన్. అందులో డైరెక్టర్కి ఏమో నాలో ఉన్న భయం కావాలి. నేను చేస్తున్నాను, ఎమోట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారు నో, ఇంకా మోర్, ఐ వాంట్ మోర్ అంటున్నారు. అండ్ ఆ కాన్వర్జేషన్ సడన్ గా రాజీవ్ గారు అని అరిచేశారు అందరి ముందర. అండ్ ఐ థింక్ ఆ అరుపుకి నాలో ఉన్న భయం అలా జంప్ అయి వచ్చింది. అండ్ అండ్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ కూల్ ఆఫ్ రాజీవ్ గారు టు జస్ట్ స్పాంటేనియస్ గా ఆ మూమెంట్ లో చేసి చూపిద్దాము, లెట్స్ గెట్ హర్ ఫియర్ అవుట్ అనడము. ఐ థాట్ దట్ వాస్ రియలీ కూల్. సో అంటే నేను విన్నాను, యాక్చువల్లీ నిన్నే నేను ఈ క్వశ్చన్ అడిగినట్లున్నాను, బట్ ఇరిటేట్ అవడానికి మీకు చాలా ఇబ్బంది అయిందని చెప్పేసి చెప్పారు మీరు. అవును, స్టార్టింగ్ లో అండి. యా ఎప్పుడైతే కపుల్ ఫ్రెండ్లీ స్టార్ట్ చేసామో ఇస్ ఇన్ అ వెరీ మెడిటేటివ్ స్టేట్. ఆల్ ఇస్ వెల్, లైఫ్ ఇస్ గుడ్, లెట్స్ డూ దిస్, ఆడుతూ పాడుతూ చేద్దాము. బట్ ఐ థింక్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ షూటింగ్ అండ్ జస్ట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కదండి, మనలో ఉన్న రేజ్ కూడా మెల్లిగా అలా బయటకు వస్తుంది. అండ్ టుడే ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ యాంగర్ అండ్ రేజ్. సో అంటే సంతోష్ గారు చాలా హెల్ప్ అయింది నాకు ఆ స్పేస్ లో అని చెప్పేసి చెప్పారు నాకు నిన్న మీరు. Rage లోనా? Yes, yes. Oh, irritate. ఇరిటేట్ అయ్యేటప్పుడు పాపం, I just said that out of fun అండి. He's a very good sport. టీజ్ చేస్తూ ఉంటారు, నేను టీజ్ బ్యాక్ చేస్తూ ఉంటాను. అది మా కెమెరా అడ్రి. సో అంటే మాకు తెలియని హిడెన్ టాలెంట్ ఏదైనా ఒక విషయం సంతోష్ శోభన్ గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? హిడెన్ టాలెంట్ కాఫీ అండి. ఆయనకి మీరు 15 కప్స్ ఇవ్వండి, 20 కప్స్ ఇవ్వండి, కాఫీ పిచ్చి. సో అందుకే సంతోష్ శోభన్ గారు సన్నగా ఉన్నారు అనుకుంటా, స్లిమ్ గా దాని గురించి ఉన్నారేమో. నెక్స్ట్ టైం అడుగుతాను నేను ఈ క్వశ్చన్. అడగండి. అంటే మీరు ఇట్లా స్లిమ్ గా ఉండడానికి కారణం మీరు తాగే కాఫీ అయినా? సో నైస్ నైస్. ఏదైనా ఒక మంచి ఫన్నీయెస్ట్ మూమెంట్ త్రూ అవుట్ మూవీలో అంటే ఏం చెప్తారు? ఫన్నీయెస్ట్ మూమెంట్, మెనీ ఫన్ మూమెంట్స్ అండి. ఆలోచిస్తున్నాం. ఐ థింక్ ఫన్ మూమెంట్స్ వర్ గొరిల్లా షూట్స్. అప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ మధ్యలో షూట్ చేసాము కాబట్టి ఐ రిమెంబర్ వన్ డే వెన్ అక్కడ డైరెక్టర్ గారేమో ఏదో చెప్తున్నారు ఎయిర్పోర్ట్లో, నాకేమో సంతోష్ గారు కమ్యూనికేట్ చేస్తున్నారు. ఆయనకు ఒకటి కావాలి, ఈయన కమ్యూనికేట్ చేస్తున్నారు, నేను ఎమోట్ చేస్తున్నాను, కానీ ఆయనకు కావాల్సింది రావట్లేదు. వాజ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్లో ఐ థింక్ ఐ సెడ్ సంథింగ్ లైక్, ఐఎమ్ డూయింగ్ ద రైట్ థింగ్ సంతోష్, అలా ఏదో అన్నట్టు ఉన్నాను. అండ్ సంతోష్ ఫౌండ్ దట్ వెరీ ఫనీ. సో అంత సీరియస్ సిచ్యువేషన్ అలా నవ్వుకున్నారు. అవును. సో February 14th అందరికి వ్యాలంటైన్స్ డే. సో చాలా మంది కపుల్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తూ ఉంటారు బేసిక్ ఇయర్ మొత్తం ఆ డే కోసం. అవును. సో ఆ రోజు మీ సినిమా రిలీజ్ అవుతుంది.
సో దీనిలో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి అంటే ఓన్లీ ఫర్ ద ఒక పేరెంట్స్ యాంగిల్ లవ్ యాంగిలే చూడొచ్చా అసలు ఇంకేమి ఎలాంటి టాపిక్స్ ని మీరు దానిలో టచ్ చేశారు అంటే ఏం చెప్పొచ్చు? కపుల్ 20 ఈజ్ అ యంగ్ ఫ్రెష్ లవ్ డ్రామా అండి. ఓకే. ఎమోషన్స్, లవ్, డ్రామా, ఫ్యామిలీ అన్నీ అన్నీ ఉంటాయి. అండ్ ఐ ఫీల్ లైక్ వ్యాలంటైన్స్ డేకి ఇట్స్ ద బెస్ట్ మూవీ. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ లవర్స్, ఇట్స్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఇట్స్ ఫ్రమ్ ద హార్ట్. అందరు ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో దీనిలో చూస్తే కనుక నేను కొన్ని ట్రైలర్ లో చూసాను కిస్సెస్ సీన్స్ కానీ లేదంటే సోఫాలో కూర్చొని ఇట్లా హక్ చేసుకుంటూ కిస్ చేసే సీన్ కానీ సో ఇట్లా ఎంతవరకు ఉంటుంది అంటే ఇప్పుడు ఫ్యామిలీ అందరూ రావాలన్నప్పుడు సమ్ అన్కంఫర్టబుల్ అనేది ఉంటుంది కాబట్టి సో ఎంతవరకు సీన్స్ అనేవి ఉంటాయి ఇట్లా ఏమన్నా ఉంటుందా అన్కంఫర్టబుల్? 2 కిస్ సీన్స్ అయితే ఉన్నాయండి. అండ్ అదర్వైజ్ ఇట్స్ అ లవ్ స్టోరీ కదండి. అండ్ ఇప్పుడు 2 క్యారెక్టర్స్ మధ్య ఒక ఎమోషనల్ డెప్త్ చూపించాలంటే ఎస్పెషలీ ఈ స్టోరీలో డైరెక్టర్ గారు చాలా క్లియర్గా రిప్రజెంట్ చేశారు మా ఇద్దరి మధ్య లవ్ని. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ మేక్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ అండి, బికాజ్ లవ్ ఇస్ లవ్. అందరికీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అండ్ అండ్ డైరెక్టర్ గారు కూడా ఎలాంటి వల్గారిటీలో అస్సలు చూపించలేదు. ఇట్స్ వెరీ ప్యూర్, ఇట్స్ ఆనెస్ట్ అండ్ ఇట్స్ ఎమోషనల్. దాంట్లో పెళ్లి చేసుకుందామా పెళ్లి చేసుకుందాం అనే డైలాగ్ నేను ఎక్కువ సార్లు విన్నాను అనమాట. సో అసలు ఏంటి అండ్ బ్యాక్ స్టోరీ చెప్పండి మాకు లిటిల్ బిట్. బ్యాక్ స్టోరీ అనేది మీకు స్టోరీలో తెలుస్తుంది మూవీలో. బట్ అదర్వైజ్ యాజ్ యూ కరెక్ట్లీ సా ఇన్ ద ట్రైలర్, మిత్రాకి పెళ్లి చేసుకోవాలని ఉంది. శివ ఏమో అక్కడ సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు. ఏం చేయాలి? అడుగుతూ వెళ్ళాల్సిందే. సో మా కోసం దానిలో ఒక మంచి డైలాగ్ చెప్పొచ్చు కదా మీ మూవీలో, అంటే మీకు అలా గుర్తుండిపోయిన డైలాగ్ అంటే? ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్ చెప్తానండి. యూ సీన్ చెప్తా బెస్ట్, అసలు ఫేవరెట్ డైలాగ్ చెప్తా. అంటే ఆల్రెడీ చెప్పేశారు, ఇంకొక డైలాగ్ చెప్పొచ్చు. ఇంకొక ఫన్ డైలాగ్ ఫ్రమ్ ద ట్రైలర్ ఇస్, ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తుంటావో. దట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండి ఆ సీన్ షూట్ చేయడము. మీరు చూస్తారు, లిటరలీ ఒక రోడ్ సైడ్ ఈటరీలో షూట్ చేసాం ఆ సీన్ మొత్తం. అండ్ ఒక ఫన్ ఉంటుంది, మీరు చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. డెఫినెట్గా అంటే చాలా స్పెషల్ అనమాట. అందరికి February 14th అనగానే జస్ట్ ఫ్యామిలీ అందరే కానీ ఫ్రెండ్సే కానీ అది లవర్స్ ఎవరైనా సరే ఒక అకేషన్ వస్తుందని, ఈ మంత్ మొత్తం రోజ్ డే అని. సో వ్యాలంటైన్స్ డే కాబట్టి ఫ్లవర్స్ ఇచ్చాము. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తుంటారు మీకు ఇప్పటికి? ఎంతమంది అబ్బాయిలు నేను ఎప్పుడు కౌంట్ పెట్టుకోలేదండి. ఊరికే ఎగ్జాంపుల్ కాలేజ్ లో అండ్ వస్తూ ఉంటాయి కదా ఆఫీస్ లో, అండ్ మీరు వర్క్ కూడా చేశారు. సో ఆఫీస్ లో కాలేజ్ లో ఆబ్వియస్లీ మిస్ ఇండియా ఇంకా ఎన్ని ఉంటాయి కదా ప్రపోజల్స్. సో బెస్ట్ ప్రపోజల్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ ప్రపోజల్ ఐ రియలీ లైక్ పోయమ్స్ అండి, కవితలు. అండ్ ఒక హ్యాండ్ రిటన్ కవితలో ఒక వెరీ స్పెషల్ హార్ట్ కనెక్టింగ్ టచ్ ఉంటుంది. అండ్ ఐ థింక్ దట్స్ అ రియలీ కూల్ ప్రపోజల్. ఓకే, అలా వచ్చిందా మీకు ప్రపోజల్? ఓకే, కానీ మీరు ఓకే చేయలేదు కదా? చేశానేమో, చేయలేదేమో. అసలు మామూలుగా కొత్తగా ఇండస్ట్రీ వాళ్ళే ఏం చెప్పరు, అంటే ఇక్కడ మిస్ ఇండియా ఇంకేమైనా చెప్తారా అసలుకి? సో ఓకే ఫైన్, మీకు బాయ్ ఫ్రెండ్ ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ ప్రస్తుతానికి అయితే నేను బాయ్ ఫ్రెండ్ వెతకట్లేదండి, జాస్ మొత్తం కెరియరే. బట్ క్వాలిటీస్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మన పర్సన్ అనుకుంటే యూ నీడ్ టు ఫీల్ లైక్ హోమ్ కదా వాళ్ళతో. అది సేఫ్టీ, కనెక్షన్, ట్రస్ట్, ఫన్ కూడా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. జోక్స్ లేకపోతే సరదాగా. ఎస్, అంటే ఓన్లీ మన వేరే లాంగ్వేజ్ వాళ్ళైనా పర్లేదా, మన తెలుగు వాళ్ళే కావాలి అలా అని ఏమైనా ఉందా? అలాంటి పట్టింపులు ఏం లేవండి. సో ఒకవేళ ఇలాంటి మంచి మీరు చెప్పిన క్వాలిటీస్ అన్ని ఇప్పుడు మీరున్న ఇండస్ట్రీలో ఎవరైనా ఒక పర్సన్ కోండి, ఇండస్ట్రీ పర్సన్ వచ్చి హీరో ఆర్ వాట్ ఎవర్ ఎవరైనా సరే వచ్చి లేదు మానస ఐ లవ్ యూ అని చెప్తే ఏం చెప్తారు? అది పర్సన్ బట్టి డిపెండ్ అవుతుంది కదండి. హూ దట్ పర్సన్ ఇస్. అంటే మీకు నచ్చిన క్వాలిటీస్ అన్ని ఉన్న పర్సన్
అలాంటి పర్సన్ వచ్చి చెప్తే ఓకే చెప్తారు. ప్రస్తుతానికైతే యాజ్ ఐ టోల్డ్ యూ ఫోకస్ ప్రయారిటీస్, బట్ ఫ్యూచర్లో యూ నెవర్ నో. అవును, అలాంటి క్వాలిటీస్ ఉంటే హై ఛాన్సెస్. సో మీ ఇంట్లో ఇద్దరు సిస్టర్స్, అవును సో మీరే ఎల్డర్ వన్ ఐ థింక్. అవును. సో అలాంటప్పుడు మ్యారేజ్ ప్రపోజల్స్ మీ ఇంటి దగ్గర నుంచి మీ మదర్ కానీ ఫాదర్ కానీ రావట్లేదా? స్టార్టింగ్ లో చాలా వచ్చేవండి. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఈమె మన చేతిలో లేదు, తను డిసైడ్ అయినట్టే జరుగుతుంది. సో వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యారు. ఈ మధ్య అంత అడగట్లేదు, థ్యాంక్ గాడ్. Yes. బట్ ఇట్ సీమ్స్ లైక్ మా అమ్మగారే మిమ్మల్ని అడగమన్నట్టు అనిపించింది ఇప్పుడే. సో లేదు, మీ మదర్ అడగలేదు, క్యాజువల్ గా 2 మెంబర్స్ ఉన్నారంటే ఫస్ట్ మెంబర్ తర్వాత సెకండ్ మెంబర్ కదా. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇంకొక సిస్టర్ ఉన్నారు, సో ఫస్ట్ నువ్వు కదా, ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇంట్లో. ట్రూ యూ నెవర్ నో అండి. రైట్ నౌ ఇట్ ఫీల్స్ లైక్ మేబీ సిస్టర్ విల్ బి ఫస్ట్. సో ఫైనల్ గా మీ మూవీకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో రావచ్చు? Honest, sincere, beautiful emotions surrounding love, drama and honesty. I think మరీ అంత ఎక్కువగా కూడా పెట్టుకోకండి ఎక్స్పెక్టేషన్స్. జస్ట్ మీ హార్ట్, మీ మైండ్, మీ సోల్ అలా ఇవ్వండి, అండ్ ద సినిమా విల్ గివ్ యూ సో మచ్ మోర్ బ్యాక్. నైస్, సో స్వీట్. సో డెఫినెట్ గా మీ మూవీ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. సో మళ్ళీ ఇంకొక మంచి బిగ్ ప్రాజెక్ట్ తో రావాలి మీకు అండ్ సంతోష్ శోభన్ గారికి. సో ఇద్దరికి మంచి హిట్ అవ్వాలి. సో అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ బోత్ ఆర్ తెలుగు పీపుల్. ఎస్, మనం ఎస్, అంటే అలా ఏం లేదు, అలా మన వాళ్ళు ఉన్నప్పుడు హార్ట్ఫుల్ గా మాట్లాడడానికి బాగా అనిపిస్తుంది. అండ్ సో ఇంకా మోర్ ఎవర్ ఎక్కువ తెలుగు వాళ్ళు రావాలని అనుకుంటూ ఉంటాము. సో మేము ఈ ప్లేస్ లో కూర్చున్నప్పుడు అక్కడ ఇలా మీలాంటి వాళ్ళు కూర్చుంటే ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడుతుంటాము. సో కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాము. సో ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా సినిమా సక్సెస్ అవుతుంది, మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అండ్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ లో కలిసి ఇంకా ఎన్నో క్వశ్చన్స్ అడుగుతాను నేనైతే. లెట్స్ గో అండి, లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. ఎస్, మీరు నా ప్రామిస్ కూడా మర్చిపోవద్దు. ఎస్, మేనేజర్ గారు ఒకటి ప్రామిస్ చేశాను ఇప్పుడే ఆవిడకి, మీరు కొంచెం ఫాలో అప్ చేయాలి. ఓకే, మేనేజర్ గారికి కూడా చెప్పేసి. మీ మేనేజర్ గారు వినలేదండి, నేను చెప్తాలేండి. పోస్ట్ చేయండి. జోక్స్ ఆఫ్ ద పార్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అంటే చాలా లేట్ అయిపోయింది, బట్ వెరీ వెల్కమ్. ప్లీజ్ వాచ్ కపుల్ ఫ్రెండ్లీ అండ్ లెట్ మీ నో వాట్ యూ థింక్. ఎస్, డెఫినెట్ గా చెప్తాము. మళ్ళీ ఇంకొకసారి మీ దగ్గరికి వచ్చి అదేంటి అనేది మళ్ళీ క్వశ్చన్ చేస్తూనే ఉంటాం మేము. ఫుల్ డీటెయిల్డ్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. డన్. Yes, all the best. Thank you.